హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మన వీడియోలో సింహ రాశి వారి గురించి తెలుసుకుందాం. ఫిబ్రవరి 22వ తేదీన ఆదివారం రోజున అయితే ఈ యొక్క రాశి వారికి అయితే ఈ చెట్టు దగ్గర 500 కోట్ల ఖజానా అనేది లభించబోతుంది. ఇక ఈ రాశి వారికి అయితే ఈ సింహ రాశిలో పుట్టిన వారికైతే ఈ రోజున గ్రహస్థితులు అనేవి చాలా అయితే అద్భుతంగా అయితే కనిపిస్తూ ఉన్నాయనైతే చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ యొక్క సింహ రాశిలో పుట్టిన జాతకులకి అయితే ఈ రోజున ఎలాంటి అదృష్టం అనేది వీరికి పట్టబోతుంది, వీరికి అలాగే 500 కోట్ల ఖజానా అనేది ఏ విధంగా లభించబోతుంది, ఇక వీరికి గ్రహస్థితుల ప్రభావం వల్ల వీరి జీవితం అనేది ఎలా మలుపు తిరగబోతుంది, అలాగే వీరి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి అంశాలను కూడా మన ఛానల్లో అయితే స్పష్టంగా అయితే తెలుసుకుందాం. ఇక అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేము మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ అందిస్తూ ఉన్నామో పూర్తిగా అయితే మీకు ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తూ ఉంటుంది. అలాగే ఈ సింహ రాశి వారికి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, మాకు సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సింహ రాశి అనేది రాశి చక్రంలో 5వ రాశి. మక 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదంలో జన్మించినటువంటి వారు సింహ రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశి అధిపతి వచ్చేసి సూర్యుడు. ఇక ఈ సింహ రాశి వారికి అయితే ఈ రోజున గ్రహస్థితులు చాలా అద్భుతంగా ఉండటం వల్ల కోటి జన్మల పుణ్యం చేసుకుంటే ఇప్పుడు మేము చెప్పబోయే అత్యంత రహస్యమైన శక్తివంతమైన విషయాలు అయితే మీ దృష్టికి అయితే వస్తాయంటే చెప్పుకోవచ్చు. కాబట్టి ఇదైతే యాదృచ్ఛికం అయితే జరగదు. ఈరోజు మీరు ఈ సమాచారాన్ని తెలుసుకున్నారంటే ఖచ్చితంగా మీకు దైవ అనుగ్రహం మీపై ఉందని, మీ యొక్క దరిద్రాలు కష్టాలు అన్నీ తొలగిపోయి మీకు అదృష్ట ద్వారాలు అయితే వెతుక్కుంటూ రావటం అనేది జరగబోతుంది ఈ యొక్క రాశి వారికి. ఇక చేతిలో చిల్లి గవ్వ ఉండకుండా బాధపడే వ్యక్తులకి అయితే మీకు ఖచ్చితంగా కోటీశ్వర్లు అయ్యే విధి విధానాలు అయితే ఈ రోజున మీకు ఖచ్చితంగా అయితే తెలుస్తారనైతే చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ యొక్క సింహ రాశి వారికి అయితే ఖచ్చితంగా ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే మీ జీవితంలో కోట్ల ఖజానా తలుపులు తెరుచుకోబోతూ ఉన్నాయి. ఇది కేవలం అతిశక్తి కాదు, ప్రకృతిలోని రహస్యాలను అనే ధర్మాన్ని నమ్మి చేసే ప్రతి పనిలోనూ దైవం తోడుంటుంది. కాబట్టి ఈ యొక్క సింహ రాశి వారికి ఏ చెట్టు దగ్గర కోట్ల ఖజానా లభించబోతుందో ఇప్పుడైతే మనం పూర్తిగా అయితే తెలుసుకుందామండి. అయితే ఈ రాశి వారికి ఈ రోజున గ్రహస్థితులు అనేవి చాలా అద్భుతంగా అనుకూలంగా ఉండటం వల్ల అద్భుతమైన ప్రయోజనాలు అయితే పొందుతూ ఉంటారు. వీరు ఏ పని చేసినా కూడా అద్భుతమైన అవకాశాలు అయితే రాబోతున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కటి మీకు వచ్చే అవకాశాలన్నీ కూడా సద్వినియోగం చేసుకోవడానికి అయితే ప్రయత్నం అయితే చేయండి. అప్పుడే మీ జీవితంలో మలుపు అనేది ఖచ్చితంగా అయితే తిరుగుతూ ఉంటుందని అయితే చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశి వారు మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. వీరి గుణగణాలు అనేవి చాలా బాగుంటాయి. ఎందుకంటే వీరి గురించి ఎంత చెప్పుకున్నా చాలా తక్కువ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ యొక్క సింహ రాశి వారికి సహాయం చేయటంలో ఎప్పుడు కూడా ముందుంటారని చెప్పుకోవచ్చు. మీలోని ఆ నీతి నిజాయితీ ఈరోజు మీకు అద్భుతమైన అదృష్టాన్ని తెచ్చిపెట్టబోతున్నాయి. ఇక నక్కతోక తొక్కినట్లు లేదా అదృష్టం ఏంటి తలుపు తట్టినట్లుగా అయితే మీ జీవితం అనేది మారిపోతుంది. ఇక ఏ చెట్టు కింద మీకు కోట్ల ఖజానా లభిస్తుందో తెలిస్తే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారనైతే చెప్పుకోవచ్చు. ఇక మీరు ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటే ఇలాంటి అదృష్టాన్ని అయితే మీరు పొందుతారంటే చెప్పుకోవచ్చు. మీ జీవితంలో గమనిస్తే ప్రతి మనిషి ఉదయం లేచినప్పటి నుండి రాత్రి పడుకునే వరకు పడే కష్టం అంతా ఇంత కేవలం రూపాయి కోసమే. కానీ మనం ఎంత కష్టపడినా రేయింబగలు చాకిరీ చేసినా అది కేవలం మన కడుపు నింపుకోవటానికే సరిపోతూ ఉంటుంది. కాబట్టి కానీ ఒక మనిషి ధనవంతుడు కావాలి అంటే ఆ మనిషి చేసే ఒక రూపాయి కష్టానికి దైవం మరో 9 రూపాయలు అదృష్టాన్ని తోడుగా ఇవ్వాలి. అప్పుడే మాత్రం ఆ వ్యక్తి ఆర్థికంగా ఉన్నత స్థాయికి అయితే చేరుకోగలుగుతాడంటే చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం కష్టపడుతూ ఉంటాము, కానీ కష్టానికి తగినటువంటి ప్రతిఫలం దక్కాలి. అలాగే మనకు దైవ అనుగ్రహం అనేది ఉంటే ఒక రూపాయికి రూపాయి అనేది పోగు చేస్తూ ఉంటాము. అప్పుడే మనం జీవితంలో మంచి స్థాయికి అయితే ఎదుగుతూ ఉంటాము. కానీ చాలామంది కూడా కష్టపడుతూ ఉంటారు. వచ్చిన ఫలితం అనేది ఇట్టే ఖర్చు అయిపోతూ ఉంటుంది. అంటే వచ్చిన డబ్బు వచ్చినట్టే ఖర్చు అయిపోతూ ఉంటుంది. ఇక వారు ఎలా ధనవంతులు అవుతూ ఉంటారు, ఎందుకంటే మనకు దైవ అనుగ్రహం అనేది కూడా ఖచ్చితంగా ఉండాలి. ఇక ఈ యొక్క సింహ రాశి వారికి సూర్యుని యొక్క అనుగ్రహం అనేది చాలా
ఉంటుందనైతే చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ యొక్క రాశి వారికి సూర్యుడి యొక్క అనుగ్రహం, దైవం యొక్క అనుగ్రహం, గ్రహస్థితుల అనుగ్రహాలు ఇలా అన్నీ కూడా వీరికి అన్నీ ఒకే విధంగా ఉండటం వల్ల అదృష్టం అనేది చాలా అద్భుతంగా అయితే ఉండబోతుందనే చెప్పుకోవచ్చు. ఈ యొక్క సింహ రాశి వారికి లక్ష్మీదేవి మీ ఇంటికి నడిచి వస్తుందంటే చెప్పుకోవచ్చు. ఈ యొక్క సింహ రాశి వారికి అదృష్టాన్ని ఇచ్చే ఆ పవిత్ర వృక్షం మరి ఏదో కాదు, మన కళ్ళ ముందే ఉంది. మన గమనించని రావి చెట్టు మరియు వేప చెట్టు 2 కలిసి వెనవేసుకుని ఉన్న చోట శాస్త్రాల ప్రకారం అయితే రావి చెట్టు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు స్వరూపం, అయితే వేప చెట్టు లక్ష్మీదేవి లేదా ఆది పరాశక్తి స్వరూపం. కాబట్టి ఈ 2 వృక్షాలు ఒకే చోట కలిసి ఉండటం అంటే ఇక్కడ సాక్షాత్తు లక్ష్మీనారాయణుల కొలువు ఉందని, ముక్కోటి దేవతలు అక్కడ తాండవిస్తున్నారని అర్థం. ఇక ఇది ప్రకృతి ప్రసాదించిన అద్భుతమైన శక్తి కేంద్రం. అయితే ఈ సింహ రాశి వారికి తమ జీవితంలో ఎన్నో మానసిక ఆర్థిక సమస్యలను ఎదుర్కొని ఉండవచ్చు. ప్రేమించిన వారు దూరం కావటం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ళ మనస్పర్ధాలు లేదా వ్యాపారంలో నష్టాలు వంటివి అనేక సమస్యలతో, ఇబ్బందులతో మీరు వేధించవచ్చు. ఎలాంటి పరిష్కారం లేని సమస్యల కోసం మీరు సరైన మార్గాన్ని వెతుకుతున్నట్లయితే ఆధ్యాత్మిక పరిహారాలు అద్భుతంగా కూడా పనిచేస్తూ ఉంటాయి. ఇక ఈ రాశి వారి మనస్తత్వం చాలా మంచి మనస్తత్వం అనేది చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎవరైనా ఆపదలో ఉన్నా, ఎవరైనా కష్టాలు ఉన్నా వేరే ముందుగా చలించిపోతూ ఉంటారు. ఇక వారి యొక్క కష్టాన్ని ఎలాగైనా తీర్చాలి, వారి యొక్క సమస్యకి పరిష్కారం వెతకాలి అనే ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంటారు. నాకెందుకులే వారి యొక్క సమస్య, నేనెందుకు వారి యొక్క సమస్యను తీర్చాలి అనే భావనతో అయితే అస్సలు ఉండరు. అందుకే ఈ రాశి వారికి అద్భుతమైన ప్రయోజనాలు అయితే పొందుతూ ఉంటారు. ఎందుకంటే మనం ఎప్పుడు కూడా మంచి చేసే వాళ్ళకి మంచి జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క సింహ రాశి వారికి కూడా అలాంటి అదృష్టం అనేది కూడా ఇప్పుడు పట్టబోతుందని అయితే చెప్పుకోవచ్చు. ఎవరికి కూడా హాని చేయాలని అస్సలు కూడా అనుకోరు. అందరూ కూడా బాగుండాలి, అందులో మనం ఉండాలి అనే భావంతో వీరు ఉంటారని అయితే చెప్పుకోవచ్చు. ఇక ఎవరైనా కష్టాలు ఉంటే వెంటనే స్పందించడం అయితే వీరికి బాగా తెలుసు అని అయితే చెప్పుకోవచ్చు. కాబట్టి అందరూ కూడా వీరిని చాలా గౌరవిస్తూ ఉంటారు. ఇక వీరికి సమాజంలో మంచి గుర్తింపు అనేది కూడా ఉంటుంది. ఈ యొక్క సింహ రాశిలో పుట్టిన వారికైతే చెప్పుకోవచ్చు. ఇక ఇలాంటి మంచి వ్యక్తిత్వాన్ని కలిగినటువంటి వీరు అయితే ఈ సింహ రాశిలో జన్మించినటువంటి వీరు అయితే ఫిబ్రవరి 22వ తేదీన ఆదివారం రోజునైతే ఈ చెట్టు దగ్గరికి వెళ్ళి మీరు భక్తితో అయితే నమస్కరించుకొని ఆ చెట్టుకి చెంబర్ నీటిని పోసి పసుపు కుంకుమ సమర్పించి తమలపాకులు పెట్టి దానిపైన ప్రమిదని ఉంచి అందులో స్వచ్ఛమైన ఆవు నెయ్యి పోసి అయితే 2 వత్తులు కలిపి ఒకటిగా చేసి ఆ వత్తులను దీపారాధన చేయాలి. ఈ ప్రక్రియ కేవలం బాహ్యమైన పూజ మాత్రమే కాదు, ఇది మీలోని అంతర్గత శక్తులని ప్రకృతిలో ఉన్న అనుసంధాన చేసే ఒక ప్రక్రియ అనేది చెప్పుకోవచ్చు. ఇక ఒక శక్తివంతమైన ఆయుధం మనకు ఏది కావాలో దాన్ని బలంగా కోరుకున్నప్పుడే ప్రకృతి తన శక్తినంతా గట్టుకొని మనకు ఆ విషయాన్ని ప్రసాదిస్తూ ఉంటుంది. కాబట్టి మీ జీవితంలో వర్తడుకులను చూసి ఉండవచ్చు, ఎంతోమందిని నమ్మి మోసపోయి కూడా ఉండవచ్చు. కానీ ఇప్పుడు మీరు తెలుసుకుంటున్నట్టు ఈ రహస్యం మీ జీవితాన్ని మారైపోతుంది. రావి చెట్టును వృక్షరాజ్యం అని పిలుస్తూ ఉంటారు. దీని వేరులో బ్రహ్మకాండంలో విష్ణు కొమ్మలో పరమేశ్వరుడు నివసిస్తూ ఉంటాడు. పురాణాలు అయితే చెప్పబడి ఉన్నాయి. కాబట్టి రావి చెట్టుతో వేప చెట్టు వెనవేసుకొని ఉంటే అది శివశక్తి స్వరూపంగా మారుతూ ఉంటుంది. కాబట్టి ఈ రోజున ఈ చెట్టు కలయిక అరుదైన మరియు అత్యంత శక్తివంతమైనది. కాబట్టి ఈ చెట్ల కింద గాలి పీల్చడం వల్ల కూడా ఆరోగ్యంగా ఎంతో కూడా మేలు జరుగుతూ ఉంటుంది. ఇక ఈ అద్భుతమైన మార్పు మీకోసం మీరు ఈ ఆదివారం పాటు నిష్టగా ఈ పూజను ఆచరించాలి. ప్రతి ఆదివారం అంటే 5 ఆదివారాలు సూర్యోదయం సమయంలో లేదా సూర్యాస్తమయం సమయంలో ఆ చెట్టు చుట్టూ 11 ప్రదక్షిణలు చేస్తే మీ సుడి తిరుగుతుంది. ప్రదక్షిణలు చేసేటప్పుడు మీ పాదాలు నేలకు తగిలి ఆ చెట్టు నుండి వచ్చే ప్రాణ ఆయువు మీ శరీరానికి తగిలినప్పుడు మీలోని నకారాత్మక శక్తి తొలగిపోతూ ఉంటుంది. నకారాత్మక శక్తి ప్రవేశిస్తూ ఉంటుంది. ఇక దీనివల్ల మీకు ఉన్న శని దోషాలు, కష్టాలు, బాధలు అన్నీ తొలగిపోయి ఇక మీకు మంచి అదృష్టం అనేది సంభవిస్తూ ఉంటుందనైతే చెప్పుకోవచ్చు ఈ యొక్క రాశి వారికి. ఇక మీకు మూసుకుపోయిన ధన ద్వారాలు అనేవి తీర్చుకొని మీ ఇంట్లో లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తూ ఉంటుంది. అయితే ఈ పూజ చేసేటప్పుడు కొన్ని నియమాలు కూడా చాలా ముఖ్యం. అయితే ఈ ఆదివారం రోజు మాంసాహారం, మీరు పూజ చేసేటప్పుడు మాంసాహారం, మద్యపానంకి దూరంగా అయితే ఉండాలి. ఎవరిని కూడా దూషించకూడదు. ఇలా చేస్తేనే మీకు మంచి ఫలితాలు వస్తాయి. ఇక మీరు 500 కోట్ల ఖజానా అనేది మీకు ఖచ్చితంగా దొరుకుతుంది. అంటే 500 కోట్ల ఖజానా దొరుకుతుందంటే ఎక్కడ రోడ్డు పైన దొరకదండి. మీరు మీకు వచ్చిన
అవకాశాలన్నీ కూడా సద్వినియోగం చేసుకోండి. ఇక మంచి ఫలితాలు అయితే వస్తాయి. అంటే ఇలా మీరు చెట్టు చుట్టూ మీరు ప్రదక్షిణలు చేసి ఇలా మీరు చెప్పినట్టు పూజ చేసినట్లయితే కనుక 5 ఆదివారాలు ఇలా చేసినట్లయితే కనుక మీ యొక్క అదృష్టం అనేది విపరీతంగా పెరుగుతుంది. ఇక మీకు దేని ద్వారా అనేది లాభాలు అనేవి అధికంగా వస్తాయి. అంటే మీరు ఏదైనా కొత్త పెట్టుబడి పెట్టి దాంట్లో లాభాలు రావట్లేదని బాధపడుతున్నటువంటి వారికి కూడా మంచి లాభాలు అనేవి మీకు వస్తాయి. లేదా మీ పూర్వీకుల ఆస్తి రావట్లేదని తగాదాలు ఉన్నట్లయితే కనుక దాంట్లో కూడా మీ యొక్క ఆస్తి అనేది మీకు వస్తుందని అయితే చెప్పుకోవచ్చు.